ఇప్పుడు మీరు 24 కేసులు మీ మీద ఉన్నాయి. బట్ మీరు సోషల్‌గా తిరుగుతా ఉన్నారు. ఇవాళకి వెళ్లి ఇంటింటికి వెళ్లి మాట్లాడుతున్నారు, పని చేస్తున్నారు. ఇవాళ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కడ మాట్లాడినా మీరు ఓడిపోతారని ఎవరో చెప్పినోళ్ళు లేరు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా రామానాయుడు ఓడిపోతాడు అన్న మాట ఎవరు వినలా నేను. సో ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఉన్నవాళ్ళు అందరూ అట్టాగే ఉండాలి కదా అంట. అంత ఇదిగా ఉండాలి కదా. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అరెస్టులు అనేది రాజకీయాల్లో మామూలు సార్. కేసులు అనేది మామూలు సార్. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలైనా అంటే ఎంత నిరంకుశంగా ఉండకపోవచ్చు. బట్ కేసులు చాలా మంది మీద పెట్టే ఉంటారు. సో దానికి భయపడుతున్నాం అనేది ఒక కుంటి సాకు అని నా ఫీలింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే దాన్ని తప్పుపడతాం కాదు. మన దగ్గర సెకండరీ లీడర్‌షిప్ డెవలప్ చేసుకోకపోవటం వల్ల వచ్చిన కష్టమేమో ఇదని నాకు ఫీలింగ్. అంటే మీరు చెప్పినట్లుగా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కాదు. నేను రాజకీయాల్లో చూస్తే అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య ఉంది. అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు. ఓకే, మీ మీద కేసులున్నా లేకపోతే మీరు ఫైట్ చేస్తా ఉన్నారు కదా అని. ఎస్. ఇప్పుడు నేను వచ్చింది ఒక రైతు బిడ్డగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఒక సర్వీస్ ఇంట్రెస్టెడ్‌గా నేను రాజకీయాల్లోకి వచ్చాము. అదే బాణీలో ఇప్పుడు కూడా నేను పని చేసుకుంటూ వెళ్తా ఉన్నా. ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ మీకు బ్యాక్‌గ్రౌండ్ సామాన్య బ్యాక్‌గ్రౌండ్, చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్, సామాన్య బ్యాక్‌గ్రౌండ్. మీ పార్టీలోను, ఆ పార్టీలో అన్ని పార్టీలో రౌడీలు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. రౌడీలు కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. అదే సార్. అదే అంటే ఏమైందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనక్కర్లా. ఇంచుమించుగా అన్ని పొలిటికల్ పార్టీల్లోనూ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇండస్ట్రియలిస్టులు, క్యాపిటలిస్టులు, ఫ్యాక్షనిస్టులు ఇప్పుడు ఇట్లాగా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పార్టీల్లో ఉన్నారు. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ బిజినెస్లో లేకపోతే వాళ్ళ లబ్ధికో వాళ్ళు వర్క్ చేసుకుంటూ కొంత పబ్లిక్కి ఏమో వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఇండివిజువల్గా డెవలప్ అవుతున్నారు. తర్వాత పవర్ పోయేటప్పటికి వాళ్ళు ఏంటంటే మళ్ళీ గతంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ కోల్పోతామనే భయంతో కొంత సైలెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక రాజకీయ పక్షం అనేది కాదు, అన్ని రాజకీయ పక్షాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఇది ప్రక్షాళన జరగాలి. అంటే ఒక సామాన్యులు సైతం ప్రజల కోసం పనిచేసే వాళ్ళు పార్టీలో ఉండాలంటే ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి. ఎందుకంటే ప్రజలు కూడా ఒక బలమైనటువంటి క్యాండిడేట్ని ఇవ్వండి అంటున్నారు పార్టీని. బలమైన క్యాండిడేట్ అంటే వాళ్ళ అర్థం ఏంటి? కొంచెం ఆర్థికంగా ప్రజల్లో ఉండి పనిచేసేవాడు అని నాకు తెలిసిన అర్థం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు చేయమన్నాడు ధనస్వాములను తెచ్చి పెట్టాలి అనుకున్నారు. అప్పుడు ఏమవుతుంది? వాడు ఈవేళ అంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టినవాడు వాడు మళ్ళీ దాన్ని ఎట్లా సంపాదించుకోవాలి, దాన్ని ఇంకో 10 రెట్లు ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తుంది. అంచేత రేపొద్దు అధికారం కోల్పోతే అతనికి ఫైటింగ్ నేచర్ కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ తరపున పోరాడే తత్వం కానీ అతను లేనటువంటి నాయకులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈవేళ అన్ని రాజకీయ పార్టీల్లో. అంచేత ఖచ్చితంగా ప్రజలకి మేలు జరగాలనంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొంత ఆలోచన చేసి, ఎందుకంటే ఈవేళ ఓకే ఇప్పుడు ఓటుకి 5,000 ఇస్తామని చెప్తూ ఉన్నారు రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఓకే, నా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, 4, 5, 20,000 వస్తుంది అని ఇప్పుడు టెంప్ట్ అయ్యి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు అనిపిస్తారు. ఇప్పుడు 20,000 రూపాయలు వాళ్ళ జీవితాన్ని ఏమి మార్చేవి. నేను చూశాను రైతుల్లో ఈవేళ 5 ఎకరాలు పంట పండిస్తే మొన్న ఏదైతే తుఫాన్కి 2 లక్షల రూపాయలు నష్టపోయాడు. 5 ఎకరాలకి 40,000 రూపాయలు పెట్టుబడి అయింది. అది అమ్మితే కొనేవాడు లేడు అంటే ఒక 2 లక్షల రూపాయలు. అట్లానే ఇట్లా పెట్రోల్లో కానీ, డీజిల్లో కానీ, గ్యాస్లో కానీ ఇట్లా 5 సంవత్సరాల పరిపాలన అంటే ఒక సరైనటువంటి ముఖ్యమంత్రి కానీ, సరైనటువంటి ఎమ్మెల్యే కానీ ఎలక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ 5 ఇయర్స్లో అతను లక్షల రూపాయల్లో లాస్ అవుతాడు. ఇప్పుడు మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక కేజీ వంకాయలు కొనాలంటే అది పుచ్చి వంకాయ, మంచి వంకాయ అని చూసి కొంటాం. అంటే ఒక 1/2 కేజీ వంకాయలు కొనేటప్పుడే మనం అంత శ్రద్ధ పెడుతూ ఉన్నప్పుడు మనం పాలించే ఎమ్మెల్యే మనకి పాలించే ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దయవుంచి మీ ద్వారా ఒక మంచి క్వశ్చన్ మీరు వేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచన చేసి ప్రజలకి మేలు చేసి ప్రజల తరపున పనిచేసి ప్రజల వాయిస్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. నేను కూడా మొన్న కూడా ఒక వాయిస్ ఇచ్చా. ఎందుకంటే నేను రైతు బిడ్డగా ఇప్పటికీ నేను సొంతంగా వ్యవసాయం చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ అంటే ఎక్కువ చేయకుండా కొద్దిగా చేస్తూ ఉంటాను. నేను నిజంగా మొన్న ఆకుముడి విత్తనాలు నానబెట్టాం. నానబెట్టిన తర్వాత సైక్లోన్ చెప్పాడు. కానీ నానబెట్టాం కాబట్టి తప్పదు, జల్లిన 3 రోజులకి అనుకున్న రీతిలో అంటే ఏమైనా సైక్లోన్ ఏమైనా బయట నుంచి పోతుందేమో అనుకున్నాం. సైక్లోన్కి మునిగిపోయింది. అంటే ఆ బాధ నేను పంట పండించాను కాబట్టి నాకు తెలుసు. అదేవిధంగా కోతకు వచ్చింది చేను పడిపోయి నీళ్ళు తడిసిపోయి కోత కోయాలంటే ఇబ్బంది. అంటే ఒక రైతు బిడ్డ అసెంబ్లీకి వెళ్తే రేపొద్దు రైతుకి మేలు జరిగేటువంటి విధంగా కూడా అక్కడ చట్టాలు తీసుకురాగలుగుతాడు. అంటే ఇట్లా ప్రాక్టికల్గా కింద గ్రౌండ్ లెవెల్లో వర్త్ ఉన్న వాళ్ళని, ప్రజల్లో ఉన్న వాళ్ళని మన అసెంబ్లీకి పంపించాలి, పార్లమెంట్కి పంపించాలి. అది ప్రజల చేతుల్లో ఉంది.
అంచేత ఖచ్చితంగా ప్రజల్లో ఏదైనా భవిష్యత్తులో అటువంటి మార్పు వస్తాయి. కొన్ని చోట్ల వచ్చింది. అంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో చూసాం. నిజంగా కేజ్రీవాల్ ఆయన నిజంగానే ఒక సామాన్యంగానే ఒక గవర్నమెంట్ని ఎలక్ట్ చేసుకున్నారు. అటువంటి మార్పు దేశం అంతా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. మీరు అసెంబ్లీ అంటే గుర్తొచ్చింది సార్. మీరు తప్ప మీ 23 మందిలో 22 మంది ఎప్పుడు 22 మందిలో మిగిలిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ఉక్రోషంతో మాట్లాడినట్టు లేకపోతే వాళ్ళని ఇదిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ మాట్లాడని కాదు, సబ్జెక్ట్ కంటే ఇది ఉంటుంది. దాంతో వాళ్ళు రెచ్చిపోయి ఇంకా తిడతాం. అంటే లాస్ట్ మీరు ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళు కూడా అదే అట్లాగే మాట్లాడారు. ఎంతసేపు వాళ్ళని తిడతాము అనేది ధ్యేయంగా పెట్టారు. అసెంబ్లీని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇన్సల్ట్ చేశారని నా ఫీలింగ్. కొద్దిగా ప్రాక్టికల్గా ఒక్కసారి మీరు కొంచెం చూడాలి కొద్దిగా. ఇప్పుడు అసెంబ్లీ నేను లాస్ట్ టైం సెక్షన్ చూశాను, ఇప్పుడు సెక్షన్ చూశాను. పక్కనే తెలంగాణ కూడా చూస్తూ ఉన్నాం. అంటే నేను తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను వాస్తవం చెప్తున్నా కూడా కొంత పార్టీ కోణంలో చెప్తున్నట్టు మీకు అనిపించవచ్చేమో, కానీ కొంచెం నిజాయితీగా చెప్తూ ఉన్నా. అసెంబ్లీలో యాక్చువల్గా అసలు ప్రతిపక్షానికి సంబంధించి అసలు మైక్ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ చూసాం. ఎంత అన్యాయం అంటే సపోజ్ ఒక షార్ట్ నోట్ డిస్కషన్ మేమే ఒక పబ్లిక్ ఇష్యూని తీసుకున్నాం, మా ఇష్యూని టేకప్ చేశాడు. ఓకే, ఆ షార్ట్ నోట్ డిస్కషన్ అనేది జనరల్గా ఒక అధికార పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తాడు. కానీ ఎంత అన్యాయం అని అంటే కనీసం 1, 2, 3 మెంబర్స్ మాట్లాడిన తర్వాత అయినా సరే ప్రతిపక్షం నుంచి ఇవ్వాలి. 7, 8 మాట్లాడిస్తారు. అంతసేపు మేము సావధానంగా వాళ్ళు చెప్పిందంతా వినాలి, ఒక 4-5 అవర్స్. తర్వాత మాకు ఒకరికి ఇస్తాడు. ఆ ఒకరికి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడడానికి మొదలు పెడతాం. ఒక్క 2 మినిట్స్ మొదలెట్టేటప్పటికి వెంటనే మళ్ళీ మినిస్టర్లు ఎగుతాడు, లేదా ఇంకొక మినిస్టర్లు ఎగుతారు. ఇట్లా నేను కూడా చూశాను. నేను ఒక టైము ఒక 30 మినిట్స్ డిస్కషన్లో ఉంటే అందులో నాది 5 మినిట్స్ ఉంటే 25 మినిట్స్ సీఎం కూడా ఇంటరప్ట్ అయిపోయి మినిస్టర్ కూడా 7-8 మినిస్టర్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఈ ఇరుపక్షాలకి కూడా ఒక బండికి ఇరుసు ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా అసెంబ్లీ నడిపించాలి. కొంచెం దురదృష్టం ఏంటంటే స్పీకర్ గారిని కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసాం సమానత్వం చూపించమని. కానీ ఎందుకో మరి స్పీకర్ గారు కూడా ఎక్కువ, ఎందుకంటే బయట కూడా గతంలో ఏ స్పీకర్ గారు చెప్పినటువంటి విధంగా ఈ ప్రస్తుత స్పీకర్ గారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చాను అని చేత నేను ముందే నాది పార్టీ రక్తం ఉంది నా దాంట్లో అని ఆయన మాట్లాడే విధానం, బయట ఇచ్చిన స్టేట్మెంట్లను బట్టి అసెంబ్లీని మీరు చెప్పినట్లుగా ఈక్వాలిటీ ఇవ్వడంలో, ఎందుకంటే ఎంత అన్యాయం అని అంటే ఒక సబ్జెక్ట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు అది మాకు సాటిస్ఫాక్షన్గా లేనప్పుడు దాన్ని వాకౌట్ చేస్తాం. వాకౌట్ చేయడం ప్రతిపక్షానికి ఉన్న రైటు. నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఛాలెంజ్ చేసి, ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడైనా వాకౌట్ చేయడానికి కూడా స్పీకర్ మైక్ ఇవ్వలేదని అంటే ఎంత అన్యాయంగా జరిగిందనేది మీరు దయవుంచి అర్థం చేసుకోవాలి. అంటే మీలాంటి వాళ్ళు ఏంటంటే నిజంగా బ్యూటిఫుల్ డిస్కషన్ జరిగితే బాగుంటుంది కదా అని అనడంలో తప్పేం లేదు. కానీ అవకాశం మాకు ఎప్పుడు ఆ స్పీకర్ గారు ఇవ్వట్లే అసలు.